बोल తీయాలి. హలో. హలో చెప్పండి సార్. వినిపిస్తుంది కదా? ప్రాబ్లం రాసుకోండమ్మా. రైట్ డౌన్ ప్రాబ్లం. చెప్పండి సార్. నేను చేసిన ప్రాబ్లం ఏం చెప్పాం మనం? నేను చేసిన ప్రాబ్లం ఏంటి? మణికంఠ విజయవాడ చేసావా? రాసుకోండి. ఓకే. మిస్సెస్ మురళి త్వరగా రాసుకోవాలి. సెంట్ 50 bicycles on consignment to Mr. Deepthi invoice లో at rupees 800 each on 1st January 2009 full stop. She has paid the following expenses rupees 1350 freight, rupees 600 insurance, rupees 1500 other expenses full stop. On 5th January she received a bill from Deepthi for rupees 40,000 full stop. On February 20th Deepthi sent an account sales showing that the bicycles have realized rupees 1,000 each. Full stop. He incurred expenditure
expenditure on carriage rupees 500, comma, warehousing rupees 460 and rupees 300 miscellaneous 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 expenses. ఈ ఛార్జ్లో కమిషన్ at 10% on sales prepare ledger accounts in the books of consignor and consignee. ఓకే, తెలుగులో రాసుకోమన్నా ఫాస్ట్గానే. కన్సైనర్ అండ్ కన్సైనీ. ఓకే అయింది కదా మరి. తెలుగు మీడియం చెప్తాను ఇప్పుడు. అలాగే మురళి 50 సైకిళ్లను కన్సైన్మెంట్పై దీప్తికి ఒక్కొక్కటి 800 రూపాయలు చొప్పున జనవరి 1, 2009న ఇన్వాయిస్ చేసినది. ఫుల్ స్టాప్. మురళి ఈ కింది ఖర్చులను చెల్లించినది. ఫ్రైట్ 1350, బీమా 600, ఇతర ఖర్చులు 1500. జనవరి 5వ తారీఖున దీప్తి నుంచి ₹40,000
బిల్లు వచ్చినది 40,000 రూపాయలకు బిల్లు వచ్చినది. ఫుల్ స్టాప్. ఫిబ్రవరి 20న దీప్తి ఈ కింది వాటిని తెలియజేస్తూ అకౌంట్ సేల్స్ని పంపినది. ఒక్కొక్క సైకిల్ అమ్మకం ₹1000. ఒక్కొక్క సైకిల్ అమ్మకం ₹1000. దీప్తి చెల్లించిన ఖర్చులు రవాణా 500. బీమా 460. ఇతర ఖర్చులు 300. దీప్తి కమిషన్ అమ్మకాలపై 10%. ఇద్దరు పుస్తకాల్లో అవసరమైన ఆవర్జన ఖాతాలు చూపండి. అంతే. ఇద్దరు పుస్తకాల్లో అవసరమైన ఆవర్జన ఖాతాలు చూపండి. అంతే. ఒకసారి లెక్క చదవండి. ఇందులో మనకి కన్సైనర్ ఎవరు? హలో, వినిపిస్తుందా? హలో అమ్మా, వినిపిస్తలేదా? దేవి, హలో. మరి చెప్పండి, కన్సైనర్ ఎవరు కన్సైనరు? చదవలేదు అసలు. మురళి కదా కన్సైనర్ మురళి. కన్సైనర్ ఎవరు? దీప్తి. ఏం పంపించారు? 50 సైకిళ్ళా? 50 బైసికల్ పంపించారు. ఒక్కో సైకిల్ కాస్ట్ ఎంత? 800. ఇదంతా మీరు చెప్పాలి. మరి నేను 10 ఎక్కడ చెప్పాను? 800. దీన్ని పెట్టిన ఖర్చులు ఇచ్చాడు. ఓకేనా? కన్సైని ఎంతకు అమ్మాడు? ఒక్కో సైకిల్ని ₹1000 అమ్మాడు. అమ్మింది. వాడు ఖర్చులు ఇచ్చాడు. ఓకేనా? రైట్. రేటింగ్ పెట్టండి. లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మురళి రేటింగ్ పెట్టండి. మురళి పుస్తకాల్లో
ఆవర్జ ఖాతాలు లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మురళి. మురళి పుస్తకాల్లో ఆవర్జ ఖాతాలు. మురళి పుస్తకాల్లో ఆవర్జ ఖాతాలు. ఫస్ట్ ఏ కన్సెప్ట్ చూడండి. పేరు ఇచ్చిన ఇవ్వలేదా? ఊరి పేరు ఇవ్వలేదు ఉంటుంది కదా, ఊరి పేరు ఇవ్వలేదు. ఊరి పేరు ఇవ్వకపోతే ఏం పెట్టాలి? కన్సైన్మెంట్ ఖాతా హెడ్డింగ్ పెట్టండి. కన్సైన్మెంట్ ఖాతా, కన్సైన్మెంట్ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టండి. కన్సైన్మెంట్ అకౌంట్. మీకు నేను డైరెక్ట్గా పాయింట్ చెప్పాను. డెబిట్ సైడ్ని 4 పాయింట్లు వేయమన్నాను. డెబిట్స్ ఎన్ని పాయింట్లు అమ్మా? 4 పాయింట్లు వేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని గూడ్స్ వాల్యూ చేస్తావు. సెకండ్ పాయింట్ ఏంటి? టు క్యాష్ అని కన్సర్న్కి వచ్చి వేస్తావు. 2 కన్సర్న్ పేరు రాసి వాడు ఖర్చు వేస్తావు. మళ్ళీ కన్సర్న్ పేరు రాసి వాడు కమిషన్ వేస్తావు. ప్రతి లెక్కకి కూడా 4 పాయింట్లు డెబిట్లో వస్తాయి. క్రెడిట్లో 1 పాయింట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వేయండి 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కాలం కొట్టేలా కొట్టలేదు ఇంకానే అమ్మాయి. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్పై పంపిణీ సరుకు ఖాతా. టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. చూడండి ఎన్ని పంపించాడు? 50. ఒక్కో సైకిల్ కాస్ట్ ఎంత? 800 సార్. అక్కడే వేయండి, బాగా వివరాలు ఉన్నాయి. 50 ఇంటూ 800 వేయండి. 50 ఇంటూ వివరాలు వేయాలి. 50 ఇంటూ 800 గుణించిన ఎంత అవుద్దో గుణించుకొచ్చిన అమౌంట్ అవుటర్లు వేయాలి. 50 ఇంటూ 800 40,000 సార్. ఓకే, 40,000 అది సరుకు ఇస్తాం. తర్వాత ఏమేయాలి? టు క్యాష్ అని కన్సర్న్కి వచ్చి వేయాలి. రాయండి 2 క్యాష్ అకౌంట్ నగదు ఖాతా అని కన్సర్న్ పెట్టిన ఖర్చులను చూడండి, కలపాలి. 1350 ఒకటి, 600 ఒకటి, 1500 ఒకటి. అక్కడ బ్రాకెట్లు వేసుకోండి. 1350 ప్లస్ 600 ప్లస్ 1500 కలిపి చెప్పండి నాకు ఎంతో? 1350 ప్లస్ 600. ఓకే, వెరీ గుడ్. 3450 కరెక్టే. 2 కన్సర్న్ ఎవరు? దీప్తి. దీప్తి అకౌంట్, దీప్తి ఖాతా. దీప్తికి వచ్చి వేయాలి. దీప్తికి వచ్చిన ఎంతనో చూడండి, 500 ప్లస్ 460 ప్లస్ 300 అక్కడ వేసుకోండి. 500 ప్లస్ 460 ప్లస్ 300 1260 సార్. ఎంతమ్మా? 1260 సార్. ఓకే, ఇటువైపు వచ్చేయండి. బై దీప్తి అకౌంట్ క్రెడిట్లో బ్రాకెట్లో సేల్స్ వేయాలి. సేల్స్ వేయాలి. బై దీప్తి ఖాతా సేల్స్ అని. ఒక్కో సైకిల్కి ఎంతకు అమ్మాడు? 1000 రూపాయలకి అమ్మాడు. అలా 50 సైకిళ్ళు. 50 ఇంటూ 1000 వేయండి.
50 ఇంటూ 1000 వివరాల్లో 50,000 సార్. 50,000. ఓకే. ఈ కమిషను ఈ అమ్మకాల మీద 10% అట. టూ దీప్తి అకౌంట్ అని రాయండి. దీప్తి అకౌంట్, దీప్తి ఖాతా. అక్కడే కట్టిన వివరాల్లో 50,000 ఇంటూ 10/100. 50,000 ఇంటూ 10/100. 5,000 సార్. 5,000. 50,000 ఇంటూ 10/100 5,000. అంతే. ఫైనల్ చేసేయండి. సార్ 290 వచ్చింది సార్. 290. 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సార్. 2 లాభ నష్ట ఖాతా, లాభం. ఓకే. తర్వాత దీప్తి అకౌంట్ ఓపెన్ చేయండి. దీప్తి ఖాతా. మీకు నిన్న ఏం చెప్పానమ్మా, ఈ దీప్తి పేరు చెప్పుని డెబిట్లో ఉంటే దాని బట్టి క్రెడిట్లో వేయాలి. రివర్స్లో క్రెడిట్లో ఉంటే డెబిట్లో వేయాలి. ఈ పేరు కాకుండా ఆపోజిట్ నేమ్ వేయాలి. దీప్తి పేరు ఉన్నాయే, అర్థమవుతుందా? దీప్తి అడ్వాన్స్ ఏమో వేరేగా రాసుకుంటాం. ముందు అడ్వాన్స్ ఎంత వస్తుంది చూడండి. అడ్వాన్స్ ఎంత వస్తుంది? she received a bill from దీప్తి ఫర్ రూపీస్ 40,000 బిల్ వస్తుంది. దీన్ని వేరేగా చూసుకోవాలి. దీని ఎంట్రీ ఏంటి? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు దీప్తి అకౌంట్ బై బిల్స్ రిసీవబుల్ పెట్టండి. దీప్తి అకౌంట్ ఓపెన్ చేయరా? హలో, దీప్తి అకౌంట్ ఓపెన్ చేయరు లేదా? బై బిల్స్ రిసీవబుల్ అని రాయండి. బై వసూలు బిల్లు ఖాతా 40,000. ఓకేనా? ఇప్పుడు మరి రివర్స్ పోస్టింగ్ వేస్తాం. దీప్తి పేరులో డెబిట్లు ఉంటే పర్టికులర్ క్రెడిట్లో వేయాలి, క్రెడిట్లు ఉంటే డెబిట్లో వేయాలి. చూడండి, దీప్తి పేరు ఏమున్నాయి? డెబిట్లో ఉంది చూడండి. 12,60 డెబిట్ ఉంది కదా. హలో, కన్సల్టెంట్ డెబిట్ ఉందా లేదా? 1260 దీప్తి ఖాతా రాస్తాం. ఇక్కడ డెబిట్లు ఉంటే ఈ అకౌంట్లో ఎక్కడ వేయాలి? క్రెడిట్లో వేయాలి. ఆ పేరు రాయకూడదు, ఆపోజిట్ నేమ్ రాయాలి. బై కన్సైన్మెంట్ రాయండి. 1260 దీప్తి పేరు ఉంటేనే చేయాలి. బై కన్సైన్మెంట్ 1260. మళ్ళీ ఇంకోటి చూడండి. బై కన్సైన్మెంట్ 5,000. ఇంకేమన్నా దీప్తి పేరు ఉన్నాయా? ఇంకేమీ లేవు. ఇటువైపు వచ్చేయండి. క్రెడిట్లో ఒకటి ఉంది చూడండి. బై నా 2 వేయాలి. 2 కన్సైన్మెంట్ 50,000 తేల్చండి. చాలు, బ్యాలెన్స్ ఫైనల్ చేయండి.
సార్ 3740 వచ్చింది సార్. మా 3000 ఎంత వచ్చింది? 3740 సార్. 3000 హలో 740 సార్. 3740 3740 సార్. 3740 వచ్చిందా? సార్ బై బ్యాంక్ అంతేనా సార్? 3740 వచ్చింది సార్. బై బ్యాంక్ బ్రాకెట్లో డ్రాఫ్ట్ అని రాయండి. డ్రాఫ్ట్ అది రెండో అకౌంట్ అయిపోయింది. మూడో అకౌంట్ ఏముంది? గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ అండ్ ఆన్ సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సార్ మీ వాయిస్ సార్ వినిపించండి. అమ్మ నెట్ ప్రాబ్లం చాలా ఉంటుంది. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. నేను అంతకన్నా గట్టిగా ఇంకేం చెప్పను. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓపెన్ చేశారు కదా? ఎస్ సార్. స్టార్టింగ్లో చూడండి 40,000 కొంచెం చూడండి. ఫస్ట్ ఏమనుంది? డెబిట్లో ఉంది. అంటే దాన్ని ఎక్కడ వేయాలి? ఇక్కడ కొత్తగా ఎక్కడ వేయాలి? క్రెడిట్లో వేయాలి. డెబిట్లో ఉంటే క్రెడిట్లో వేయాలి. క్రెడిట్లో ఉంటే డెబిట్లో ఆ పేరు రాయకూడదు. బై కన్సైన్మెంట్ అకౌంట్. బై కన్సైన్మెంట్ అకౌంట్ 40,000 బై కన్సైన్మెంట్ అకౌంట్ 40,000. 2 ట్రేడింగ్ అకౌంట్ వేయండి. వర్తకపు ఖాతా 40,000. టాలీ చేయండి. టాలీ చేయండి. రెండు వైపులు టాలీ అయిపోయింది కదా? ఎస్ సార్. ఇప్పుడు అంటే ఎస్ సార్. కన్సర్న్ బుక్స్లో లెడ్జర్ అకౌంట్ 3 వేస్తాం. కన్సైన్మెంట్ అకౌంట్ వేస్తాం, దీప్తి అకౌంట్ వేస్తాం, ఇంకోటి ఏంటి గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ కూడా వేస్తాం. నెక్స్ట్ హెడ్డింగ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ దీప్తి రైటింగ్ పెట్టండి. దీప్తి పుస్తకాల్లో ఆవర్జ ఖాతాలు. దీప్తి పుస్తకాల్లో ఆవర్జ ఖాతాలు. దీప్తి పుస్తకాల్లో ఆవర్జ ఖాతాలు అని మురళి అకౌంట్ ఓపెన్ చేయండి. ఎవరి అకౌంటు? మురళి అకౌంట్. ఏ అకౌంట్? మురళి ఖాతా. ఇప్పుడు 50,000 రూపాయలకి సరుకు అమ్మాడు కదా కన్సైని, దాన్ని ఎస్ సార్. బై బ్యాంక్ అని వేసుకోవాలి. బై బ్యాంక్ 50,000. వీడు భయాన పంపిణీ, వీడు ఖర్చులు, కమిషను అన్నీ కూడా డెబిట్లో వేసుకోవాలి. 2 బిల్స్ పేబుల్. అడ్వాన్స్ పంపాడు కదా, 2 బిల్స్ పేబుల్. 2 బిల్స్ పేబుల్. 2 చెల్లింపుల ఖాతా.
40,000 40,000 40,000 టు బ్యాంక్. వీడి ఖర్చులు ఉంటాయి చూడండి, వీడి ఖర్చులు ఉన్నాయి చూడండి, దీప్తి ఖర్చులు. టు బ్యాంకు టు బ్యాంక్ ఎంత? దీప్తి ఖర్చులు మొత్తం 12,60 సార్. వెరీ గుడ్. 12,60. టు కమిషన్ టు కమిషన్ టు కమిషన్ ఎంత? 5,000 సార్. 5,000. తేల్చాను అంతే. ఫైనల్ చేయండి. సార్ 3,740 సార్. అంతే. టు బ్యాంక్ బ్రాకెట్లో డ్రాప్ టెన్ రాయండి. అక్కడేమో బై బ్యాంక్ వస్తుంది, ఇక్కడ టు బ్యాంక్ వస్తుంది. అంతే. ఎస్ సార్. 3,740. ఎస్ సార్. అంతే. అది అయిపోయింది కదా. అయిపోయింది సార్. ఇంకేంటి మరి ఫస్ట్ మాల్లో ముందేమో ఎంట్రీ చెప్పి లెడ్జర్ అకౌంట్ చేస్తాం, ఎంట్రీస్ లేకుండా లెడ్జర్ అకౌంట్ చేస్తున్నాం. సరిపోద్దా? సెకండ్ మాల్కి వెళ్ళిపోనా? ఇంకొక రోజు చేద్దాం. మీ ఒపీనియన్ కూడా చెప్పాలి నాకు. ఇంకోటి చేద్దామా? అది రేపు కూడా చేద్దాం సార్. చేద్దాం కమ్మా. ఎస్. చేసేప్పుడు వెళ్దాం, ఓకే సార్. సెకండ్ మాల్కి వెళ్దాం. ఓకే సార్. ఇంకేంటి ఉన్నాను, వెయిట్ చేయండి. ఇంకా డౌట్స్ అడగండి. డౌట్స్ ఇవాళ ఎక్కువ మంది రాలేదేంటి? తెలీదు సార్. 7, 8, 9, 10, 11, 12 మంది వచ్చారు. నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? హలో, ఉంది సార్. క్లాస్ ఉంది సార్. అయితే లెఫ్ట్ అయిపోండి. లెఫ్ట్ అయిపోండి. సార్. లెఫ్ట్ అయిపోండి.